అమెరికాకు దారులు మూసుకుపోతున్నాయా? ఇకపై చిన్న చిన్న జాబ్స్ కోసం యుఎస్ వెళ్లడం కుదరదా? వీసాలు అంత త్వరగా రావా? పట్టుకూటి కోసం పనిచేసుకునే పేదలపై ట్రంప్ ఎందుకు కత్తిగట్టారు? 1000 మందిని అమెరికా నుంచి పంపించేశారు. మరో 5000 మందిని నిర్బంధించారు. మెక్సికో, ఎల్ సాల్వడార్ లాంటి దేశాల్లో డ్రగ్స్ ముఠాల అరాచకాలను తట్టుకోలేక ప్రతిరోజు దక్షిణాది సరిహద్దు దాటి అమెరికాలోకి శరణార్థులుగా వస్తుంటారు. వీరిలో కొందరు శరణార్థులుగా రిజిస్టర్ చేసుకుని ఆశ్రయం పొందుతుంటారు. మరికొందరు భద్రతా దళాల కళ్ళు గప్పి సరిహద్దు గోడ దాటేస్తుంటారు. అలా వచ్చి అమెరికా పొలాల్లో కూలీలుగానో, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, వెయిటర్స్ గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటారు. డ్రగ్స్ ముఠాలను తప్పించుకుని అమెరికా వచ్చి బతుకుతుంటారు. అయితే ఇప్పుడు దక్షిణ సరిహద్దు పూర్తిగా మూసివేశారు. అడుగడుగునా భద్రత పెంచడంతో అసలు అమెరికాలో ఎంటర్ అవ్వడం సాధ్యం కావడం లేదు. బోర్డర్ దాటి వస్తే వెంటనే అరెస్టు చేసి బయటకు పంపించేస్తున్నారు. యుద్ధ భూమి నుంచి, మాఫియా నుంచి తప్పించుకుని వచ్చేవారు అమెరికా వస్తే శరణార్థి శిబిరాల్లో పెట్టాలి. తర్వాత వారికి దేశంలో ఆశ్రయం ఇవ్వాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాక అమెరికాలో అసలు ఆశ్రయమే దొరకడం లేదు. వలసదారులను వెనక్కి పంపని ప్రభుత్వాధికారులను ప్రాసిక్యూట్ చేయాలని ఇప్పటికే ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫెడరల్ అధికారులు మరింత కఠినంగా ఉంటున్నారు. అక్రమ వలసదారులను బయటకు పంపించాలని, ఇందుకోసం అవసరమైతే సైనిక చర్య చేపట్టాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. పేద శరణార్థులను ఆదుకునేందుకు మత సంస్థలు, ఎన్జీఓలు శిబిరాలను నిర్వహించాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో అవి మూతపడ్డాయి. సరిహద్దుల్లో వేచి చూస్తూ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఒక యాప్ ఉండేది. ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని మూసివేయడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. మెక్సికో వైపు నుంచి చీమ చిటుక్కుమన్న అమెరికా అధికారులు పట్టుకుంటున్నారు. 538 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 373 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులని తెలిపింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపింది ట్రంప్ ప్రభుత్వం. మరో 5000 మందిని డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. అమెరికాలో ఎంటర్ అయ్యాక నేరాలు చేయని వారిని వారి స్వదేశాలకు పంపిస్తారు. తమ గడ్డపై క్రైమ్ చేసిన వారిని ప్రాసిక్యూట్ చేయనున్నారు. అమెరికాలో 7.5 లక్షల మంది భారతీయ అక్రమ వలసదారులున్నారు. వీరందరినీ ఖచ్చితంగా వెనక్కి పంపే అవకాశం ఉంది. మన ప్రభుత్వం కూడా అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, అలాంటి వారు యుఎస్ లో ఉన్నట్లయితే వెనక్కి రావాలని పిలుపునిచ్చింది. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత అత్యధిక అక్రమ వలసదారులు అమెరికాలో ఉండేది ఇండియన్లే. 2023లో అక్రమంగా మెక్సికో నుంచి అమెరికాలోకి ఎంటర్ అవుతుండగా 90,000 మంది ఇండియన్స్ ను అరెస్టు చేశారు.